హైదరాబాద్లోని అలీప్ సెంటర్ను ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సందర్శించారు. అలీప్ సంస్థను 32 సంవత్సరాల క్రితం చంద్రబాబు స్థాపించారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. అలీప్లో మహిళల అభివృద్ధే లక్ష్యంగా ఎదుగుతున్నారని ఆయన అన్నారు. అలీప్ ద్వారా కొత్తగా రూపుదిద్దుకుంటున్న ఆవిష్కరణలు, ఆలోచనలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఏపీలో అలీప్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈరోజు అలీప్ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏదైతే ఉందో 32 సంవత్సరాలు అయ్యింది ఇక్కడ స్థాపించబడి, క్లస్టర్కి విజిట్ చేసి ఇక్కడ చూస్తున్న విధానం కానీ, ఎవరైనా ఇండస్ట్రీ పెడితే వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ చేయాలి, ఏ రకంగా వాళ్ళ తాలూకు ప్రోడక్ట్ని మార్కెట్కి ఎలాగ మనం మార్కెట్ చేయాలి, అలాగే వాళ్ళ తాలూకు ఫైన్ ట్యూనింగ్ అంటే మా ప్రోడక్ట్ని కూడా అప్స్కేలింగ్ చేసి మార్కెట్కి ఏ రకంగా ఉంటే బాగుంటుందని పూర్తి స్థాయిలో ఒక ఉమెన్ ఆర్గనైజేషన్ ఎంత భారీ స్థాయిలో చేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళందరిని అభినందించాలి. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా మెన్ డామినేటెడ్ ఉన్న ఈ సొసైటీలో ఉమెన్స్ వచ్చి ఈ రకంగా చేయడం, ముఖ్యంగా నేను ఆనందపడే విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు దీనికి పూర్తిగా మోటివ్ చేసి 32 years బ్యాక్ అదని ఇనిషియేట్ చేశారు. ఈరోజు కూడా వీళ్ళందరూ కూడా అంతే అభిమానంతో వీళ్ళు ఆంధ్రాకి ఏదైనా చేయాలి, ఆంధ్రప్రదేశ్లో కొంచెం ఉమెన్ ఎంపవర్మెంట్కి, అలాగే ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ని తయారు చేసే విధంగా, అలాగే కొన్ని ఇండస్ట్రియల్ గ్రోత్ కూడా దేశం అంతా రావాలనే ఆలోచనతో ఈరోజు ఈ ఆర్గనైజేషన్ ఆలోచిస్తుందంటే, ప్లస్ దేశంలో ఉన్న అన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఈ అలీప్ ద్వారా మార్కెట్ అనాలిసిస్ కానీ, ఇండస్ట్రీ ఏ రకంగా సపోర్ట్ చేయాలని కానీ వీళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారంటే ఈ ఆర్గనైజేషన్ ఎంత అభివృద్ధి చెందిందని మనం తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ మహిళలందరికీ కూడా, ఇక్కడ ఉన్న ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ అందరికీ కూడా ఐ థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ స్టేయింగ్ హియర్ ఫర్ ద లాంగ్ డే అండ్ షేరింగ్ ఆల్ యువర్ థాట్స్ అండ్ ఎంకరేజింగ్ అస్. డెఫినెట్లీ వీ వాంట్ టు వర్క్ టుగెదర్. ఆంధ్రప్రదేశ్లో కూడా మీ తాలూకు ప్రెజెన్స్ మాకు కావాలి. మీరు అందరూ కూడా వచ్చి అక్కడ కూడా ఏ రకమైన సపోర్ట్, ఏ రకంగా అక్కడ అంటే ఇండస్ట్రీస్ గ్రోతే కాదు, అన్ఆర్గనైజ్డ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా కొంచెం మైక్రో ఇండస్ట్రీ స్టార్ట్ చేసే విధంగా మీరందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.